నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టోటల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక క్వశ్చన్ మీకు లాంగ్ అనిపిస్తే, ఆన్సర్ అనేది ఎక్కువ థియరీ అనేది ఉంది అనిపిస్తే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసి మిగతా రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో 3లోంచి కన్ఫామ్గా మీరు ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. సో మీరు 4 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయినా కానీ ఈ 4లోంచి 2 క్వశ్చన్స్ ఎటు ఇస్తారు కాబట్టి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో డెఫినెట్గా నేను హైలైట్ చేసిన 2 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ర్యాండమ్గా ఏదైనా ఒక క్వశ్చన్ అనేది సెకండ్ కానీ ఫోర్త్ కానీ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. మెయిన్గా అయితే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ విత్ రెఫరెన్స్ టు రెజొనెన్స్ థియరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రోఫిలిక్ aromatic substitution of Friedel-Crafts alkylation and acylation reactions in benzene. సో కన్ఫామ్గా ఇవి మాత్రం ప్రిపేర్ అవ్వండి. 2 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అనేది ర్యాండమ్గా ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీను అలాగే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆన్ బెంజీను ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఉన్న 4 క్వశ్చన్స్ కాబట్టి ఎనీ 3 చదివినా కానీ మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట యూనిట్ 4 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్, అలాగే 7th క్వశ్చన్. కన్ఫామ్గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి స్కిప్ చేయడానికి వీలదు. 4 కూడా డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. కాబట్టి ఈ 4 క్వశ్చన్స్ ముందైతే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది యూనిట్ 4.